సో అన్న నమస్తేనా. నమస్తే. సో అన్న మీరు చెప్పండి అన్న, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ సమయం నుంచి ఉన్నారు. సో ఏంటి అంటే మీకు బీఆర్ఎస్ పార్టీలో నచ్చిన అంశాలు ఏంటి ప్రధానంగా? బీఆర్ఎస్ పార్టీ అంటే మేము మొదటగా తెలంగాణ రాష్ట్రం సపరేట్ రావాలి, ఈ ఆంధ్ర ప్రాంత పాలనలో ఉద్యోగాలు కానీ నిధులు కానీ నియామకాలు కానీ అన్ని విధాలుగా మనం ఒక 60-70 ఏళ్ళకి వెళ్ళి గోసపడుతున్నాం. అదంతా తెలిసిన విషయమే. ఈ మనకు ఈ ఎన్ని రోజులు ఈ ఆంధ్ర సీఎం ఉన్నా కూడా మనకు అసెంబ్లీ సాక్షి కూడా మీకు ₹1 కూడా ఏం చేస్తూ చేసుకొని కూడా వాళ్ళు మాట్లాడినారు. అంటే కొన్ని మనం విన్నాం అసెంబ్లీలో అయినాము కూడా. అయితే మనకి ఎప్పటికైనా దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం అంటే మన తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మనకు బాగుపడే అవకాశాలు లేవు. ఎంతసేపు ఉన్న వాళ్ళని నిధులు అడగడం కానీ నియామకాలు అడగడం కానీ ఇవన్నీ జరిగే పని కాదని చెప్పి కేసీఆర్ గారు బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయడం ప్రయత్నం చేసిండు. అందులో మేము కూడా ఉండి సరే ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రం వస్తేనే తప్ప మన పిల్లలకు భవిష్యత్తు ఉండదని చెప్పి ఆలోచనతున్నా మేము కూడా తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ ఏ ఇయర్ నుంచి 2009-10 ప్రాంతంలో 9 నుంచి 10 నుంచి నేను టీఆర్ఎస్ టీడీపీ వార్డు మెంబర్ ఉండి ప్రజెంట్ వార్డు మెంబర్గా రిజైన్ చేసి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం తప్పకుండా తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతోన అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కంటిన్యూగా పాల్గొనడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఒక 5-6 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. కంటిన్యూగా రోడ్ల మీద రాస్తాలు చేసినాం, ధర్నాలు చేసినాం. కేసీఆర్ గారు ఏ బంధువు పిలుపునిస్తే ఆ బంధువులో యాక్టివ్గా పాల్గొన్నాం. సకలన జిల్లా సమ్మె చేసినాం, రోడ్డు మీద వంట వార్పు కార్యక్రమాలు చేసినాం. ప్రతి కార్యక్రమం హైదరాబాద్లో మిలియన్ మార్చ్లో పాల్గొన్నాం. ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ తర్వాత ఎలక్షన్లో రావడం తర్వాత కూడా మేమేంటంటే మేము కేసులు కూడా పెట్టడం జరిగింది. అప్పుడున్న ఆంధ్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్ర గవర్నమెంట్ మా మీద ఎక్కడెక్కడైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని స్పెషల్గా ఇంటికి రావడం, రాత్రి 9 గంటలకు 10 గంటలకు పోలీసు జీపులు రావడం, మమ్మల్ని అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లో ఇది చేయడము, ఎఫ్ఐఆర్ చేయడము, రకరకాల ఇబ్బందులు పెట్టినరు. అయినా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏది ఏమైనా సరే కానీ తెలంగాణ రాష్ట్రం తప్పకుండా రావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము ఏ దాంట్లో కూడా భయపడకుండా ప్రతి దాంట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అంటే ఈ ఉద్యమంలో మా అందరి యొక్క పట్టుదల, కేసీఆర్ పట్టుదల దీక్షతోన సోనియా గాంధీ తప్పనిసరి పరిస్థితితో తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే తెలంగాణ ఇచ్చింది మేము అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే తెలంగాణ తెచ్చింది మేము అంటారు. మేము లేకపోతే మీరు ఎక్కడ ఇస్తారు అనేది, మేము ఇవ్వకపోతే మీరు ఎక్కడ ఇస్తారు అనేది కొంతమంది ఇట్లా. సో దీనికి ఎట్లా మనం తెలంగాణ అంటే సోనియా గాంధీ ఆమె అంతా మనకు తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ ఇచ్చేటట్లు తెలంగాణ రావాల్సిన విధంగా కేసీఆర్ గారు తన యొక్క సావుని పనంగా పెట్టి ఎన్నోసార్లు కేంద్ర మంత్రి పదవిలోనే రాజీనామా చేసి రకరకాలుగా ఆయన ఉద్యమం చేసి ఒక రాష్ట్రాన్ని ప్రజలందరి ఆకాంక్ష మాకు తెలంగాణ తప్ప వేరే అవసరమే లేదనే ఆకాంక్ష ఆ విధంగా కేసీఆర్ తీసుకొచ్చింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో సోనియా గాంధీ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు కూడా సెంట్రల్ పార్లమెంట్లో కూడా బీజేపీ వాళ్ళు కూడా చాలామంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తే తప్పేంది, రాష్ట్రం వాళ్ళు అడుగుతుంది కదా, దానివల్ల నష్టం ఏముందని చెప్పి ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ఇతర పార్టీలు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు అందరూ కూడా కేసీఆర్ గారు అందరి దగ్గర తిరిగి అందరినీ మెప్పించి ఒప్పించి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి సోనియా గాంధీ ఇచ్చింది అంతే తప్ప సోనియా గాంధీ ఆమెంతా కమ్మి ఇవ్వలేదు. ఆమెంతా కమ్మి ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఈ శ్రీకృష్ణ కమిటీ వేసి 3 సంవత్సరాలు టైం చేస్తూ చేయాల్సిన అవసరం లేకుండా 1200 మంది పిల్లల బలిదానం జరగాల్సిన అవసరం కూడా లేకుండే కదా. అసలు మాకు ఎండాకాలం వస్తే ఊళ్ళో తాగడానికి నీళ్ళు లేకుంటుండే. అలాంటిది ఒకటి మిషన్ భైరథ్ అని ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకొని అక్కడ శ్రీశైలం నుంచి వాటర్ని లిఫ్ట్ చేసి ప్రతి ఇంటికి తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చిండు. అదొక అద్భుతమైన ప్రోగ్రామ్. అది కూడా మిషన్ కాకతీయ, ఎప్పుడో కాకతీయ కాలంలో చెరువులు తోయిండ్రు. తర్వాత కనీసం ఒక్కసారి కూడా చెరువు కట్ట ఎమ్మెల్యేల స్థానానికి 10 సార్లు తిరిగితే కూడా ₹1,00,000 శాంక్షన్ కాదు. ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటే వలసలు వెళ్ళేది, వేరే దేశాలు కానీ వేరే రాష్ట్రాలు కానీ చాలా ఇబ్బందికరంగా. సో ఈరోజు ఎట్లుందంటారు? అసలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటే వలసల జిల్లా అని ఒక పేరు ఉంటుండే. ఈరోజు నిజంగా చెప్పాలంటే మహబూబ్నగర్కు కేసీఆర్ గారు రావడం వల్ల చెక్ డ్యాములు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఊగుల మా దగ్గర మా దేవరకర్య కాన్స్టిట్యున్సీలో గౌరవ మాజీ ఎమ్మెల్యే ఆలయం వెంకటేశ్వర రెడ్డి గారు 42 చెక్ డ్యాములు కట్టింది. ఇక్కడ ఊపు ఎక్కడ 2 కిలోమీటర్లకు ఒకటి 3 కిలోమీటర్ల చెక్ డ్యాములు ఏర్పాటు చేయడం వల్ల దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి మొత్తం విపరీతమైన వరి ఉంది. మాకు బీహార్ నుంచి వచ్చి ఇక్కడ నాట్లు వేస్తుండ్రు. వేరే స్టేట్ ఇక్కడ వచ్చి నాట్లు వేయడం కానీ అంటే వలసలు వస్తున్నారు. మన మహబూబ్నగర్ జిల్లాకి వలసలు రావడం జరుగుతుంది. వలసలు చేయడం అదే ప్రతిదీనికి కూడా బయటికి వెళ్ళి రావడం జరుగుతుంది ఇక్కడికి మన స్టేట్కు. ఆంధ్రాకి వెళ్ళి బయట తాండూరు అవతల వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పత్తి తీయడం కానీ నాట్లు వేయడం కానీ కలుపు తీయడం కానీ వేరే వాళ్ళు వచ్చి మహబూబ్నగర్ తెలంగాణ అసలు భూముల రేట్లు అనేది ఒక 10 లక్షలు 5 లక్షలు కూడా ఇక్కడ ఎవరు ఉలకుంటారు తెలంగాణ ఒక టైంలో. భూములు అంటే అసలు ఈరోజు రాళ్ళు రప్పలు గుట్టలు ఎక్కడ తీసుకున్నా కూడా తక్కువ ఏ మారుమూల ప్రాంతానికి పోయినా కూడా ఒక 40 లక్షలు తక్కువ లేదు ఇక్కడ. ప్రతి గ్రామంలో మారుమూల పల్లెటూరు పోయినా కూడా 30 నుంచి 40 లక్షలు. జర బీటీ రోడ్ ఉంటే 50 లక్షలు.
మామూలుగా నేషనల్ హైవే ఉంటే ₹1,00,00,000 ఈరోజు హైదరాబాద్లో 100 కోట్ల ఎకరాకు పరిగెత్తింది. తెలంగాణ ప్రభుత్వము ఎప్పుడైతే పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మళ్ళీ రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ భూములు మళ్ళీ పాత పరిస్థితి వచ్చేసింది. అంటే ఇక్కడ చిన్న విషయం అన్న, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రావడానికి రియల్ ఎస్టేట్ పడిపోవడానికి, బీఆర్ఎస్ పార్టీ రావడానికి రియల్ ఎస్టేట్ పెరగడానికి సంబంధం ఏంటంటారు? అంటే కేసీఆర్ గారు ఉండడం వల్ల ఒక ముందు చూపు, కేటీఆర్ గారి విజన్, అదేవిధంగా పెట్టుబడిదారులు అనేటోళ్ళు వెనకడ వేయలేకపోయారు. అది ఆ విధంగా రావడము, పెట్టుబడులు రావడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడము, కేటీఆర్ గారు బయటికి వెళ్ళి వేరే కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల భూముల రేట్లు పెరిగిపోయింది. ఈ మన ఎప్పుడైతే ప్రభుత్వం పడిపోయిన వెంటనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక విజన్ లేకుండా పోయింది. అంటే ఒక మంచి ఇండస్ట్రీలు తీసుకురావడం, వాళ్ళకు అనుకూలంగా పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళకు మార్గదర్శకాలు అవన్నీ ఆలోచన వీళ్ళకి లేకపోయేసరికి మిగతా కంపెనీలన్నీ ఆగిపోయినాయి. అందుకే ఆటోమేటిక్గా భూముల రేట్లు అనేది డౌన్ అయిపోయింది ప్రస్తుతానికి అయితే.